ఇట్లా చిన్న చిన్న మనస్పర్ధలకి కత్తులు పట్టుకొని తిరగడము, లేదంటే హత్య చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే మానుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి ఇట్లా మీరు ఏదో చేసేసి ఎక్కడికో వెళ్ళిపోదాము, దొరికిపోము అని అనుకునే ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని విరమించుకోండి. బికాజ్ మాకంటూ ఇంటెలిజెన్స్ సోర్సెస్ కానీ లేకపోతే మా సోర్సెస్ ఇవన్నీ మాకు ఉన్నాయి. దాని ప్రకారం ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ ఏది చేసినా కూడా ఇమీడియట్గా పట్టుకొని ప్రాపర్ యాజ్ పర్ లా ఖచ్చితంగా రిమైండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఇలా అన్నెసరీగా చిన్న విషయాలకి గొడవలు పడడం కానీ లేదంటే చంపడాలు, నరుక్కోవడాలు ఇంత దూరం వరకే వస్తే మాత్రము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ప్రాపర్ రౌడీ షీట్స్ ఓపెన్ చేసి రిమాండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా కంప్లీట్ చేసి కఠిన శిక్ష పడేలాగా మేము చూస్తాము పోలీస్ వారి తరపున. అట్లానే రౌడీ షీట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాము. మళ్ళీ అవసరం ఉంటే పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేసి ప్రాపర్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ పాల్పడే వాళ్ళు గమనించుకోవాలి. ఇట్లాంటివి చేసుకొని అనవసరంగా మీ జీవితాలు, మీ కుటుంబాలని నాశనం చేసుకోకూడదని చెప్పి మా విజ్ఞప్తి.